కానివ్వండి, ఈ సీసీ ఫుటేజ్ ఇంకా ఫైల్ చేయలేదు. అదే పని మీద ఉన్నాం కదా. రే తొందర చూడరా. చూసారా, వ్యాన్ ఆగిన ప్లేస్ కి రాహుల్ డెడ్ బాడీ దొరికిన ప్లేస్ కి 22 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది. ఆ రూట్ లో 9 చోట్ల సీసీ కెమెరాలు ఉన్నాయి. కానీ విచిత్రం, 3 కెమెరాలోనే వ్యాన్ వెళ్ళేది రికార్డ్ అయింది. 3 మాత్రమేనా? రే స్టాప్. రే రివెంజ్ కొంచెం జూమ్, ఇంకొంచెం జూమ్. అదేంటి వ్యాన్లో డ్రైవర్ లేడు? అవును, ఇదేంటన్నా డ్రైవర్ లేకుండా బండి ఎలా వెళ్తుంది? అయితే భిక్షుని కలవాలి. స్వామి, ఆ లక్ష్మి మరణించిన మాట వాస్తవం, కానీ ఆమె ప్రేతాత్మగా మారలేదు. ఒకవేళ మారుంటే ఆమె నీ పాటికే రప్పించి ఈ ముగ్గులో మీ ముందు కూర్చోబెట్టేవాణ్ణి. కానీ భిక్షు, రాహుల్ చనిపోవడానికి వారం ముందు లక్ష్మిని చూశానన్నాడు. వాడిని తీసుకెళ్లే వ్యాన్లో డ్రైవర్ కూడా లేడు. నిన్ను భయపెడుతున్న శక్తి ఏమిటో నేను తెలుసుకుంటాను. అప్పటి వరకు దీన్ని నీ చేతికి కట్టుకో. దీన్ని తీసుకెళ్లి నీ పూజ గదిలో ఉంచు. అలాగే వెళ్ళొస్తాను భిక్షు. శ్మశానం నుంచి వెళ్లేప్పుడు వెళ్ళొస్తాను అనకూడదు. శ్మశానం ఎదురు చూస్తూ ఉంటుంది, వెళ్తాను అనాలి. వెళ్తాను. ఏరా, నీ షార్ట్ ఫిల్మ్ ఎక్కడి దాకా వచ్చింది? స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది మాయా. రాజమౌళి బాహుబలికి కూడా ఇంత స్క్రిప్ట్ రాస్తుండడు. ఎప్పుడు చూసినా రాస్తున్నాను అంట. మావయ్య, ఈ ఇంట్లో ఏదో ఉంది మావయ్య. ఏముందిరా, నా కూతురు ఉంది, నా భార్య ఉంది, నేనున్నాను. ఇంతకు ముందు ఈ ఇంట్లో ఎవరైనా సూసైడ్ చేసుకుని పోయారా మావయ్య? ఎవ్వరూ చేసుకోలేదు. మా ఇంటి పక్కనే పెద్ద శ్మశానం ఉంది. శ్మశానం ఉందా? అచ్చ బాబోయ్, నీకు దండం పెడతాను, వెళ్ళిపోతున్నారా? వదలరా. అవును మావయ్య, మేము వెళ్ళిపోవడం సేఫ్. రాయ్, మీ నాన్న నాకు రాత్రి ఫోన్ చేశాడు. ఇల్లు వదిలేళ్తే కాళ్ళు కొట్టమన్నాడు. అలా చెప్పాడా? నీతో షార్ట్ ఫిల్మ్ తీయించి ప్రైజ్ కొట్టించి అప్పుడు నిన్ను మీ నాన్న దగ్గర పంపిస్తా. సరే మావయ్య, మేము రూమ్ లోపలికి వెళ్ళి స్క్రిప్ట్ వర్క్ చేసుకుంటాం. చేసుకోండి. స్క్రిప్ట్ బెటర్మెంట్ కోసం అరుచుకుంటుంటాం, అరుచుకోండి. దెబ్బలాడుకుంటుంటాం. ఆడుకోండి. మీరు డిస్టర్బ్ చేయకండి. చెయ్యం. మేము వెళ్తాం మావయ్య. వెళ్ళు. ఏంటండి పిల్లల్ని మరీ అంత బెదిరించేశారు? ఊరికే అమ్మా. చాలేవి. ఆ సౌండ్ ఏవే చూసావా, నా మేనల్లుడు షార్ట్ ఫిల్మ్ మేకింగ్ కోసం ఎంత కష్టపడుతున్నాడో. దానికోసం కష్టపడుతున్నట్లేదు. మరి ఇందాక డైనింగ్ టేబుల్ దగ్గర మీరు ఇచ్చిన ఎఫెక్ట్లకి రియాక్షన్ లా ఉంది. నిజంగా మరింటో దయ్యం తిరుగుతుందా ఏంటి? పైన ఏం లేదు, రారా. లేవా? ఇందాక చూసాం కదరా. ఏమని? ఏదో జరుగుతుంది, గ్యారెంటీగా జరుగుతుందిరా. ఓపెన్ చేయరా. ఏంట్రా? ఒకసారి నీ చూపించు. ఏం చూపించాలరా? నాది కాళ్ళు మావయ్య. ఇవిగో ఉన్నాయిరా. సరే మావయ్య, మేము బయటికి వెళ్ళొస్తాం. బాయ్ బాయ్. వైకుంఠం గారు ఉన్నారా? పైన ఉన్నారు, వెళ్ళండి. వెళ్ళండి.
ఇక్కడికి తీసుకొచ్చారేంటి? నీకు జాబ్ ఇప్పిస్తానన్నాం కదమ్మా, మేము మాట్లాడొస్తాం, నువ్వు ఇక్కడే ఉండు, సరేనా? అలాగేనండి. ఈరోజు నీ రికార్డ్ బ్రేక్ రా. అన్నా మల్లేష్ వచ్చిండు. మల్లేష్ నమస్తే సార్. నమస్తే. ఈసారి సూపర్ మాల్ పట్టుకొచ్చాను సార్. చూసారంటే మగతనం లేనోడికి కూడా మూడొస్తుంది. అవునా? ఇలా తీసుకో. ఏంటి సార్ ఇది, ఎప్పుడు ఇంతేనా? ఇంకో 50,000 పెంచండి. ఏరా, నువ్వేమైనా మర్డర్ చేసి తీసుకొచ్చావా లేదా కిడ్నాప్ చేసావా? వాళ్ళ అమ్మ బాబుని మోసం చేసి తీసుకొచ్చావు కదా, ఇదే నీ ముఖానికి ఎక్కువ. చల్పో. నేను ఎంతో కష్టపడి ఎవరికి డౌట్ రాకుండా తీసుకొస్తే మరీ ఇంత తక్కువేంటి సార్? ఏంట్రా నోరు బాగా లేస్తుంది? రేయ్ గట్టిగా నొక్కుపే. మేం బయట నోరు తెరిస్తే మీ బతుకులు ఏమవుతాయో ఒక్కసారి ఆలోచించుకోండి. ఎవరిని బెదిరిస్తున్నారా? రేయ్, ప్రతిదానికి బుల్లెట్ వాడకండ్రా, కొంచెం బ్రెయిన్ వాడండి. ఏంటి ఆ? దీన్ని చూడండి ఎంత అందంగా ఉందో. ఇలాంటి యాంటీలకు దుబాయ్లో రేట్ ఎక్కువ. దీన్ని పార్సల్ చేయండి రా. రే, ఓ వైపు లేట్ అయిపోతుంది, ఇంకోవైపు అక్కతో షూటింగ్ చేయాలంటే భయంగా ఉందిరా. ఎందుకమ్మా భయం? ఇగో ఈ సిలవన్న, ఆ తులసిమాలన్న దయ్యాలకి భయం. ఇవి పెట్టుకొని షూటింగ్ చేద్దామే. ఇవి ఉంటే దయ్యాలు రావంటావా? నువ్వు 10 సార్లు దయ్యాలు దయ్యాలు అనుకురా. నువ్వు ఒకటి. ఇప్పుడు మనం షూటింగ్ చేస్తున్నప్పుడు దాన్ని చూడటానికి జనాలు వస్తూ ఉంటారు. మరి దయ్యాలతో షార్ట్ ఫిల్మ్ చేస్తున్నప్పుడు దయ్యాలు రాకపోతే ఏ వస్తాయిరా? హలో హలో, షూటింగ్ ఎప్పుడు? అక్క, అది మన సీన్ వాళ్ళెవరో కాపీ కొట్టారు కదా, కొత్త సీన్ రాశాను కానీ పెద్దగా డెప్త్ లేదు. డెత్ లేకపోతే ఏంటి? డెత్ ఉంటుందిగా, దానిలో థ్రిల్ ఉంటుందిగా. నీకు డెత్ లో అంత థ్రిల్ ఉందా తెల్లా? అంటే న్యూస్లోను టీవీలోను రాదు కదా. ఏమో, నాకేం తెలుసు. ఇంకో సీన్ రాయ్. అది నువ్వు ఆగరా, వీడైతే చెప్తాడులే గాని 1, 2, 3. ఇప్పుడు వీడు చెప్పబోయే సీను 4వ కంటికి తెలియకూడదమ్మా. హా? ఏదో కష్టపడి మీరే రాసేసినట్టు ఆ ఫోజ్ ఏంట్రా? సీడీలు చూసి కాపీ కొట్టేదేగా. ఇంకొకటి చెప్పు. అది అక్క, మన సినిమాలో ఆ చనిపోయిన అమ్మాయి పోలీసులకి దొరకకుండా హంతకుణ్ణి చంపేసింది. కానీ ఈసారి మాత్రం ఎలా చంపుతుందంటే, ఓపెన్ చేస్తే ఒక కారు అలా వెళ్తుంది. ఏమైంది? రే, మీరు ఇంటికి వెళ్ళండి, నేను తర్వాత వస్తా. ఇక్కడే ఉంటాం, తొందరగా. అట్లేదురా, మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తా కదా. జాగ్రత్తగా వెళ్ళండి. చల్ బాయ్ రా. అరే ఎక్కడికి వచ్చేసా? ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? దమ్ముంటే మొహం చూపించు. చూసి తట్టుకునే దమ్ముందా? అయితే చూడరా. నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావా? మీలాంటి రాక్షసుల్ని శిక్షించడానికి, ఆడపిల్లల్ని రక్షించడానికి ఇంకా బతికే ఉన్నాను రా. ప్లీజ్ ప్లీజ్ నన్ను ఏం చేయొద్దు, నన్ను క్షమించు, నన్ను వదిలే, నీకు దండం పెడతాను ప్లీజ్. ఎలాగా? ఇలాగే మీరెత్తుకొచ్చిన ఆడపిల్లలు ఎంత ప్రాధేయపడి ఉంటారా? వాళ్ళని అల్లారు ముద్దుగా పెంచుకున్న అమ్మ నాన్న ఎంత బాధపడి ఉంటారా? నీకు దండం పెడతాను, నన్ను ఏం చేయొద్దు ప్లీజ్. నిన్ను క్షమిస్తే
నీ వల్ల బాధపడ్డ అమ్మాయిలు నన్ను క్షమించారు. కావాలంటే నేను సరెండర్ అయిపోతా. సరెండర్ అయిపోతానంటే శిక్ష తగ్గించడానికి, సారీలు చెప్తే ఫైన్ కట్టించుకోవడానికి ఇది పబ్లిక్ కోర్ట్ కాదు, నా కోర్ట్. నీ అన్ని తప్పులకి విధించే శిక్ష మరణ శిక్ష. తరుము తరుము పెను గాలి నువ్వై, తరుము తరుము పెను ఉప్పెనవై, తరుము తరుము యమదండన పోలికవై, తరుము తరుము నవకాళికవై, తరుము తరుము అరిచండికవై, తరుము తరుము తన గుండెల ఖండనవై. రామబాణల్లా దూసుకొస్తుంటే పిక్కటిల్లే విస్ఫోటనం, మృత్యునాదల్లా ముంచుకొస్తుంటే తాండవించే ఉత్పాతకం, నెత్తుటి చుక్కల సిద్ధాంతం, రక్కసి రక్కల రాద్ధాంతం, చేరక తప్పదు చివరికి పాతాళం, అంతుకు చిక్కని దుష్కాండం, అవ్వక తప్పదు దిగ్బంధం, కమ్ముకు వస్తే లక్ష్మీ బ్రహ్మాస్త్రం. తగచిక 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 పంచభూతాల తొంగి చూసేలా దూకి వస్తే వజ్రాయుధం, ఖండ ఖండాలై వెళ్ళబోయేలా జల్లు కాదా దుశ్శాసనం, కన్నులు విప్పిన ధర్మంగం, ఆకలి రేగిన చిరుతల్లే వేటకు రివ్వని సాగే ఈ నిమిషం, కన్నులు కారని దుర్మార్గం, చూపుకు చంకని జింకల్లే గజగజలాడను అదిగో ఆద్యంతం. తగచిక 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 తరుము తరుము పెను గాలి నువ్వై, తరుము తరుము పెను ఉప్పెనవై, తరుము తరుము యమదండన పోలికవై, తరుము తరుము నవకాళికవై, తరుము తరుము అరిచండికవై, తరుము తరుము తన గుండెల ఖండనవై. అన్న 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 లే అన్న, ఆ జడ్జి చచ్చి దయ్యమైందన్న, నన్ను చంపిపోయిందన్న, ప్లీజ్ అన్న లే అన్న. అన్న ఆ లక్ష్మి చచ్చి దయ్యమైందన్న, అన్న భిక్షుగాడికి ఫోన్ చేయన్న, అన్న లే అన్న. హలో అన్నా మున్నాను చంపేశారన్నా. ఏంటి? ఎవరో మున్నాను చంపేశారన్నా. తమ్ముడు చంపేశారా? అవునన్నా, హే ఎక్కడ? ఫామ్ హౌస్ దగ్గరలో అన్నా. రే సాహు, అన్నా 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 నేను వస్తున్నా. రే తమ్ముడు లేరా? ఏమున్నా తమ్ముడు లేరా? అన్నా అన్నా, రాహుల్ని చంపినట్టే వీడిని కూడా అదే వ్యాన్ లో తీసుకొచ్చి చంపారన్నా. రాహుల్ సావుకి మున్నా సావుకి ఈ కోర్టు వ్యాన్కి ఏదో సంబంధం ఉందన్నా. సంబంధం ఉంది. ఆ సంబంధం పేరే జస్టిస్ లక్ష్మి. ఆ భిక్షుగాడేంటి అది చచ్చింది కానీ దయ్యం కాలేదన్నాడు. దీంట్లో క్లారిటీ రావాలంటే ఆ లక్ష్మి బాబుని పట్టుకోవాలి. దాన్ని వదులుతున్నా, ఆ లక్ష్మిని ముక్కలు ముక్కలుగా నరికి. రే రాకేష్, మర్డర్లా చేస్తే డెప్త్ ఉండదురా, పక్క చల్లారదు, ఇంకా క్రూరంగా ఉండాలి. ఏయ్ ఎవర్రా మీరు? పోలీసులు రా. పోలీసులు రా.
ఏం చేస్తున్నారా ఇక్కడ? నేను షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్. ఒక హారర్ షార్ట్ ఫిల్మ్ ప్లాన్ చేస్తున్నాను. యా, కథలు చెప్తున్నారా? అదే డిస్కస్ చేస్తున్నాం. మీరు కథలు డిస్కస్ చేసే వాళ్ళ లేరే, మర్డర్స్ ప్లాన్ చేసే వాళ్ళ ఉన్నారు. ఆగో, ఎవరితో ఎలా మాట నీకు తెలీదు. పక్కరా. ఎస్, అవును సార్, మర్డర్లే ప్లాన్ చేస్తున్నాం. నువ్వు ఆగవా, ఎవరికి పడితే అడిగి భయపడుతూ ఉంటావు. ఇప్పుడు మర్డర్ చేసిన తర్వాత పోలీసులకి ఎలా దొరికిపోకూడదు అనేదే ప్లాన్ చేస్తున్నాం. అదనమాట విషయం. అబ్బా. రై, వీళ్ళని జీప్ ఎక్కించండి. ఒక లెక్కించడం దేనికి మెక్కం ఏంటి? నువ్వేంట్రా? ఎక్కరా? అరే, నల్లగా నెట్టండా. ఇప్పుడు వీళ్ళ నుండి మనం రక్షించేవాడే లేడా? ఏమండి హారతి తీసుకో. ఆపే పూజలు. ఏమైందండి? వెళ్ళి తాకట్టు పట్టాల్సిన గోల్డ్ ఎక్కడో మర్చిపోయి వచ్చాను. అబ్బా, మీకు మతిమరుపు ఎక్కువైపోయిందండి. అసలు మీరు గోల్డ్ తీసుకెళ్లేదు, ఇక్కడే ఉన్నాయి. ఉండండి, తీసుకొస్తాను. ఏమే దాని గురించి వెళ్ళిపోయిందా? ఇవ్వండి. ఏంటో దాని గురించి ఆలోచించి ఆలోచించి తల పగిలిపోతుంది. రాత్రి తింటో లేదు. నాకు అసలే షుగరు బీపీ. ఎప్పుడు చేస్తానో నాకే తెలియదు ఈ టెన్షన్తో. చూద్దాం పదా. సరేనా? అమ్మా, ఏమైంది? రాత్రి నువ్వు ఎక్కడికైనా బయటికి వెళ్ళావా? లేదే. ఏ? ఆ విషయం మీ నాన్నతో చెప్పు. ఏమైందమ్మా? నేను మీకు భారం అయిపోయానా? నీ గురించి ఆలోచించి ఆలోచించి మీ నాన్న ఆయుష్ తగ్గిపోతుంది. అబ్బా, నేనేం చేశాను? నాన్నా? అయ్యో, నాన్నా? ఏమండి? నాన్నా? ఏమండి? అమ్మా, టాబ్లెట్స్ అయిపోయినాయి. నేను వెళ్ళి తీసుకొస్తాను. త్వరగా వచ్చేస్తాను. లక్ష్మి తెలుసా? నాకు తెలియదు. ఈ అమ్మాయి తెలియదయా. చెప్పో. గాంధీనగర్ 2వ వీధిలో ఉంటారు సార్. అంతకు మించి నాకేం తెలియదు సార్. ఏమండి, బీపీ టాబ్లెట్స్ ఆటమ్ 5 mg కొంచెం త్వరగా ఇవ్వరా? ఒక నిమిషం అండి. ఎవరండి? ఎవరు మీరు? ఎక్కడే నీ కూతురు? ఎవరు మీరు? లక్ష్మి ఎక్కడా? ఏమండి? తులసి, ఏంటిది? ఏంటిది? అమ్మా! అమ్మా! ఆయన చేయకండి. నీ కూతురు లక్ష్మి ఎక్కడా? మొన్న రాహుల్ని చంపింది, నిన్న నా తమ్ముని చంపింది. ఎక్కడా? తులసి! చచ్చింది మళ్ళీ ఎలా బతికొచ్చింది? నేను నిజమే చెప్తున్నానండి. మమ్మల్ని చేయకండి. మా లక్ష్మి అప్పుడే చచ్చిపోయిందండి. మీరే కదా చంపేశారు. ఇప్పుడు మాతో ఉండేది నా రెండో కూతురు ప్రియా అండి. ప్రియా? అవునండి. ఏంట్రా నీ చెప్పేది? మాకు కవల పిల్లలు. అది ఫారెన్ లో ఎంఎస్ చేసి ఈ మధ్య ఇండియా వచ్చిందండి. ఏంటి ప్రూఫ్? ఒక్క నిమిషం టైం ఇవ్వండి. ఒక్క నిమిషం ప్లీజ్. ఇది ప్రియా బర్త్ సర్టిఫికెట్ అండి. మీకు కావాలంటే లక్ష్మి డెత్ సర్టిఫికెట్ కూడా తెచ్చిస్తానండి. ఎక్కడో కొడుతుందిరా. ఒకసారి ప్రియన్ పిలు. ఇంట్లో లేదండి. ఎక్కడికి వెళ్ళింది? తెలియదండి. అంటే నువ్వు చెప్పకపోతే నేను పట్టుకోలేనా? పట్టుకుంటా. 2 రోజుల్లో పట్టుకుంటా. నీతో సహా ఎవరిని వదిలిపెట్టనని చెప్తున్నా. తులసి, అమ్మా, నాన్న, అమ్మకి ఏమైంది? అయ్యో అమ్మా, నాన్న, హాస్పిటల్ తీసుకెళ్దాం. ఇంకొక రౌండ్ వేస్తే చచ్చిపోతాను బావా. నా కోసం వచ్చుకోరా. ఒరేయ్,
ఓర్చుకోవడం ఏమిట్రా? ఫ్రెండ్స్ కోసం మందు బాటిలో 2-3 రౌండ్లు అయితే ఓకేరా, ఇది పోలీస్ స్టేషన్ రా. అబ్బో అబ్బా అబ్బా. ఏంట్రా ఏం డిసైడ్ అయ్యారు? ఎప్పటికైనా నిజం చెప్తారా? గ్రాచారం గిటార్ వాయిస్తే ఎదుటోడు చెప్పింది ఏమీ వినిపించినట్టు నిన్నటి నుంచి మేము నిజమే చెప్తున్నాం సార్. ఈడు పెన్నుకి పై చెక్కుపోయిపోయి జరగబోయేది ముందే రాశాడయ్యా, మా తప్పేం లేదయ్యా. నిజమే? ఆ 2 హత్య కేసులు మేము ఎలా ఇన్వెస్టిగేట్ చేయబోతున్నాం, హంతకుల్ని ఎలా పట్టుకోబోతున్నాం రాసి చెప్పండి రా. చెప్పండి రా. ఓకే సార్ చెప్తాను. ఓపెన్ చేస్తే ఒక 10 పోలీస్ జీపులు జూమ్ జూమ్ జిమ్ 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 అని ఆ మర్డర్ జరిగిన చోట ఆగాయి సార్. అందులో నుంచి 20 కుక్కలు టపటపా దిగాయి సార్. దూరంగా హంతకుడి కాలిముద్రలు కనిపించాయి. ఆ కాలిముద్రలను వెంటాడుతూ ఆ కుక్కలు వెనకాల పరిగెట్టాయి సార్. ఆపండి రా. పవర్ఫుల్ ఆఫీసర్ ఇక్కడ ఉండగా కుక్కలతో ఇన్వెస్టిగేట్ చేయిస్తారా? మరి నేనేం చెయ్యాలి? వెయిట్ సార్, మీరు సూపర్ సార్. కాకపోతే మీరు కుక్కలాగా వావ్ అని అరవగలరా? కుక్కలాగా మీరు అని వాసన చూడగలరా? కుక్కలాగా మీరు చుచ్చు పోయించగలరా? చెప్పండి సార్, చెప్పండి సార్. రేయ్, ఈవిడ మీకెలా తెలుసురా? రే తను నా షార్ట్ ఫిల్మ్ లో హీరోయిన్ సార్. నా స్టోరీలో దయ్యం క్యారెక్టర్ సూట్ అవుతుందని తీసుకున్నాను సార్. నిజంగానే దయ్యం సార్. హలో, నేను నాగరాజు మాట్లాడుతున్నాను. చెప్పు నాగరాజు. నేను చెప్పేది విను. లక్ష్మి నిజంగానే దయ్యంగా మారింది. ఏంటి నువ్వు చెప్పేది? ఇప్పుడే వాళ్ళ కజిన్స్ ఇంటర్గేట్ చేస్తే అర్థమైంది. దీనికి అంతటికి కారణం ఆ లక్ష్మియా? ఎందుకైనా మంచిది, జాగ్రత్త. ఎక్కడ చచ్చారు? రండ్రా, లోపలికి రండి. ఏమైందా? ఎక్కడ తెచ్చారా? డోర్ పట్టుకోండి. రండ్రా, ఎక్కడ తెచ్చారా? ఏమైందన్నా? అది వచ్చిందిరా. ఎవరన్నా? లక్ష్మి వచ్చింది. చచ్చింది ఎట్లా వస్తుందన్నా? వచ్చిందిరా. ఎక్కడ? అక్కడ ఉంది. అదిగో అక్కడ. అక్కడే చూశాను. ఎవరున్నారన్నా అక్కడ? ఎవరు లేరన్నా. లేరా? అర్ధరాత్రి అపరాత్రి అనుకున్నా ఏంటన్నా ఇది? అక్కడ ఏముందన్నా? ఏం లేదు కదా. చూసారా ఎర్రి పప్ప? ఏంటా సౌండ్? ఏ సౌండ్ అన్నా? ఏ సౌండ్ వినపడలేదా? అన్నకేమైంది? చుట్టూ వెళ్తురుంది. రే, స్విచ్ చేస్తావుండ్రా. కరెంట్ లేదన్నా. రే, ఆ టార్చ్ లైట్ తెచ్చి సౌండ్. అందరు వెళ్తే ఇక్కడ ఎవరు ఉంటారా? రే, నువ్వు వెళ్ళరా. పోరా. లక్ష్మి, నువ్వెక్కడున్నా నిన్ను వదలను. నీ అంతు చూస్తానే. కటిక చీకట్లో నువ్వు వేసే ప్రతి అడుగు కాటి వైపుకి నీ అంతు చూస్తాన్రా. ఆపు అన్న, బాపు
ఆడేం కనపడట్లేదా? ఏం కనపట్లేదన్నా ఏం కనపడట్లేదా? ఏం కనపట్లేదన్నా ఆడ ఏం కనపట్లేదన్నా ఏం వినపడట్లేదా? వినపట్లేదన్నా ఏం కనిపించట్లేదు, వినిపించట్లేదు. నాకేంటి పంపరాఫర్? ఎవరికి చెప్పిన అర్థం చేసుకోవట్లేదు. అన్నా నేను సులేమాన్ని భయపడ్డావా? భయపడ్డాను రా. ఎంత భయపడ్డానంటే చంపేసి భయపడ్డాను. చావురా కొడుకా. బయటిరా అన్నా అన్నా డోర్ తీ అన్నా రే బయట దయ్యం ఉందిరా, నన్ను చంపేస్తుంది. తలుపుతీ అన్నా నేను రాను. అన్నా బయటికి రా అన్నా నేను రాను రాను. అది చంపేస్తుంది, అది చంపేస్తుంది. భిక్షు గారు వచ్చారు రా అన్నా. భిక్ష వచ్చాడా? వైకుంఠం నేనున్నాను రా. స్వామి స్వామి, అది నన్ను నిద్రపోనియట్లేదు స్వామి. ఏదైనా చేయి స్వామి. నువ్వేం భయపడకు, దానికి పరిష్కారం ఉంది. నవగ్రహ మండల చషక చక్షుకే ఓం ఫట్. త్రయ చతుష్ట పంచ మణిమేఖల మకుడ ఓం శాకిని డాకిని శ్రవణం దృశ్యే వివసనం దృశ్యే. చూసావా? నాకు కనిపిస్తోంది, నీ మృత్యువు ముఖం నా ముందుంది. ఎక్కడ స్వామి? ఎక్కడ? కనిపించట్లేదు. మాకు కనిపించట్లేదు. కనిపిస్తోంది. ఎక్కడ? మాకు కనిపించట్లేదు. ఎక్కడ స్వామి? మాకు కనిపించట్లేదేంటి? ఇదిగో నా ఎదురుగా ఉంది. ఇది మీరు చంపిన లక్ష్మీ ఆత్మ కాదు, అది వేరే ఎవరో కాదు. అమ్మ కడుపులోనే ఆయుష్ తీరకుండా చనిపోయి అక్క శరీరంలో ఆయుష్ పోసుకున్న చెల్లెలి ఆత్మ. వాళ్ళిద్దరూ కవలలు. చిన్నతనం నుండి 2 ప్రాణాలు ఒక శరీరంలో పెరిగాయి. మీరు తీసింది లక్ష్మి ప్రాణం, కానీ ఇప్పుడు లక్ష్మి శరీరంలో ఉంది ఆమె చెల్లెలి ఆత్మ. ఆ రాహుల్ని, మీ తమ్ముణ్ణి చంపింది ఇదే ఆత్మ. నీకు అదే గతి పడుతుంది. స్వామి దాన్ని మీరేదో చేయాలి స్వామి, ప్లీజ్. దాని శక్తి ముందు నా శక్తి సరిపోదు. చెల్లి మరణించిన రోజే అక్క జన్మించింది. అక్క మరణించడంతో చెల్లి జన్మించింది. ఇటువంటి ఆత్మలకు బలం ఎక్కువ. జనన మరణాలను శాసించే శక్తి పొందిన ఆత్మని మనమేం చెయ్యలేము. కాశీలో నీరిక కలోరిక అనే కవల మాంత్రికులున్నారు. వాళ్ళు మాత్రమే ఈ ఆత్మను బంధించగలరు. స్వామి వాళ్ళని పిలిపించండి స్వామి. ఎంత ఖర్చు నేను ఇస్తాను. ఎంత ఖర్చు ఇచ్చేయండి రా. ఇచ్చేస్తాను స్వామి. పిలిపించండి స్వామి. ఇచ్చేస్తాను. స్వామి నువ్వు ప్రసాదించిన బిడ్డలు వాళ్ళు. వాళ్ళకేం కాకుండా చూడాల్సిన బాధ్యత కూడా నీదే. మీ అందరికీ ఎన్నో పూజలు చేశాను. నా బిడ్డని కాపాడండి అమ్మా. కవలలుగా పుట్టి చనిపోయిన వారి ఆత్మలు చాలా శక్తివంతమైనవి. కానీ ఇప్పటి వరకు మాకు కవల ఆత్మలతో పోరాడే పరిస్థితి ఎప్పుడూ రాలేదు. ఇదే మొదటిసారి. మాకు లక్ష్మి చేతిలో చనిపోయిన 2 చితాభస్మం కావాలి. అలాగే స్వామి. 4 నల్ల కోళ్లు కావాలి. 100 నిమ్మకాయలు కావాలి. మేము వికృత వాహన యాగం చేసి దాన్ని రప్పించి ఆ శరీరం నుంచి ఆత్మను వేరు చేసి కాళికా చక్ర వాహనంలో దానిని దిగ్బంధనం చేస్తాం. అప్పుడు మీరా శరీరాన్ని దహనం చేసినట్లయితే ఆత్మ దానంతటదే నాశనమైపోతుంది. కానీ ఏంటి స్వామి? ఈ యాగం పూర్తయ్యేలోపు మా ఇద్దరిలో ఒకరు మరణిస్తారు. కాళికా మాత బలి కోరుతుంది. ఇద్దరులో ఎవరు చనిపోతారు? తెలీదు.
మరి చనిపోయిన వారి పరిస్థితి ఏంటి? పూజలో ₹1,00,00,000 పెడతాను. ప్రాణం ఖరీదు 1,00,00,000. 2 కోట్లు స్వామి, నా ఆస్తిలో సగం ఇచ్చేస్తాను స్వామి. పూజకు సిద్ధం చెయ్యండి. Ah!